హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చిలుకూరు బాలాజీ పురోహితుల పైన, ఆయన పైన, రంగరాజన్ గారి పైన దాడి చేయడం జరిగింది. కొంతమంది దుండగులు, వీళ్ళని దుండగులే అనాలి, ఎందుకంటే దొంగతనంగా వచ్చి అతని ఇంట్లో చొరపడి, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆవరణంలోనే ఉన్నటువంటి అతని ఇంట్లోకి చొరపడి అతన్ని విచక్షణ రహితంగా కొడతమే కాకుండా బెదిరింపులు చేశారు. ఎందుకు? రామరాజ్య స్థాపన చేస్తారంట. వీళ్ళు రామరాజ్యం అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో ఏంటో మాకు తెలియదు, కానీ మా దృష్టిలో మాత్రం రామరాజ్య స్థాపన అంటే అడవులకు వెళ్తాం, పిల్లల్ని మంటల్లో తగలబెడతాం, అనుమానించి పంపించేయటం, ఇదే రామరాజ్యమా? అలాగే ఇప్పుడు ఎవరైతే అర్చకులు ఉన్నారో, చిలుకూరు బాలాజీ అర్చకులు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దరిద్రులు ఎలా బెదిరిస్తున్నారో చూడండి. వీళ్ళని మనం ఎలా ఏ చెప్పుతో కొట్టాలి ఈ దుర్మార్గుల్ని? అర్చకుల దగ్గరికి వెళ్ళి అతను దేశవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ని వీసా టెంపుల్ అంటారు తెలుసా? ఎంతమంది చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళి 108 సార్లు ప్రదర్శన చేసి వీసాలు పొంది దేవునికి మొక్కుబడి చెల్లిస్తే ఆ పూజా ఫలం అంతా ఈ అర్చకులకు వచ్చింది. అటువంటి చిలుకూరు బాలాజీ అర్చకుల్ని ఇంత దారుణంగా హింసించి, వినో చెప్తోంది వినో, ఉగాది వరకు టైం ఇస్తున్నా, రామరాజ్య స్థాపనకి సహకరించు, గుడిని అప్పగించి వెళ్ళిపో అంటూ వార్నింగ్లు ఇవ్వటం మీరు చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులే, దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకున్నారు. ఒకసారి తమ్ముడు గారు కూడా, సార్ కూడా వివరించి వెళ్ళి, అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా. ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి. సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం, పర్వాలేదు. భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాను. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు, రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిబడిలో చెప్పబడుతుందా? కత్తిబడిలో చెప్పబడుతుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజప్రకాష్ answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికిండు. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి, ఆయన పెద్ద మనిషి. 5 జడ్జిలు ధర్మాసనంలో ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. 5 జడ్జిలు ధర్మాసనంలో ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాం, అవునా కదా? మనం సర్కార్ తనసే జుదా కర్దేంగి అంటే మనం బక్కోళ్ళం. మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మనం వెనకాల సైన్యం ఉందా? లేదు. నేనేం చేస్తున్నా, 2 గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నా. సోది చెప్తలేదని, ఒకటి ఆంజనేయ స్వామి గుణం, దేనికి తెగించకుండా ఉండేది. మాట్లాడమండి. రెండోది అంజుడి గుణం, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించడం. ఈ 2 నేను చేస్తాను. ఈ ప్రయత్నం నాది. దీన్ని మీరందరూ తోడొస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చిన 2 సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఓకేనా? నేను స్వామివారి ఆరాధన చేయడం 8 అవుతుందా, అభిషేకం చేయాలి. నేనేమన్నా 3 గంటలకు వచ్చినా ఆయన నిన్న మొన్న మొత్తం నడక. సార్ చెప్పేది మేము వచ్చాం కదా, విన్న తర్వాత నువ్వు నన్ను చెప్పినావు. జడ్జిమెంట్ కూడా చెప్పారు. జడ్జిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి. ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాం. శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం దేశం ఇది?
నీకు ఆ బిట్ పెన్షన్ అన్ని ఇస్తాం. నా దగ్గర ఉన్నాయి సమయం, నా దగ్గర అన్నీ ఉన్నాయి. రెండోది ఏం చేస్తామంటే 8 రాజ్యాలు, రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవారు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవెనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లిమెంటేషన్ వేశాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఓకేనా నాయన? ఇప్పుడు అడిగావు కదా, రాముడు అంటే లెక్కలేదా అని అడిగావు కదా. నీ మనసులో ఉండే భక్తి దాసుని, ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి, రామాయణం ఆల్రెడీ పెద్ద అని చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి, మీరు వినండి. విన్నాం కదా, ఇప్పుడు విను, విన్నాం కదా, విన్నాం కదా. ఒక మాట ఏం చేశావు వినండి, ఫస్ట్ వినండి. వినటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. సార్ చెప్పండి. ఒక్కటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంఖారావం చేసిండ్రు. ఓకేనా? శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావులు. వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రెడ్ పెన్షన్ వేద్దాం. రెడ్ పెన్షన్ కి మీరు ఆయన నేను ఒక్కడనే ఎన్ని పెన్షన్లు వేయాలా? పెన్షన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టదిద్దాం అని నేను పిలిపిస్తా. ఎన్ని వందల మంది వస్తారు అని నాకు అడిగినా. మీరందరూ ఉన్నారు చూసారా, నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను. ఇట్లనే మీరు రావాలి. ఓకే, మేము వస్తాం. ఓకే, వస్తాం, తప్పకుండా వస్తాం. చెప్పారు కదా, విన్నాం కదా. చెప్పడం కాదు, వినటం కూడా అలవాటు చేసుకోవాలి. చెప్పడానికి మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? ఈ మొత్తం అఖిలాండగోడి బ్రహ్మాండగుడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగింది చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇప్పుడు నాకు అడిగింది చెప్పు. అడగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్యే చాపే పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మీరు చేయాలి. మీరు చేయాలి. ఇక్కడ కూర్చొని ఆలయాలు ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినల్లో ఒకటే, బలుపంతా ఒకటే.
బలుకు అహంకారం ఒక్కడే. ఏం మీ స్వామి ఎప్పుడు దదుర్భావాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావు నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, ఆ, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, హ్మ్. పనికిరాను అన్నావు కదా, నేను పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడెడ్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాణ్ణి. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయ్యా అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారా స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టిరు. చూశారు కదా ఏంటి రామరాజ్య స్థాపన? ఎవరికి కావాలి రామరాజ్య స్థాపన? ఆల్రెడీ భారతదేశం చాలా ఆనందంగా సస్యశ్యామలంగా ఎవరి మతాన్ని ఎవరు సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో మీరు ఎవర్రా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ రామరాజ్య స్థాపన అంటూ ఒక దరిద్రమైన బ్యాచ్ తయారైందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాముడు అనేవాడు దేవుడని ఆయనే ప్రకటించుకోలేదు, కానీ వీళ్ళకి మాత్రం రామరాజ్య స్థాపన కావాలి. దానికి అర్చకులను టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఫేమస్ అవ్వాలి. రామరాజ్య స్థాపన అనే పదాన్ని అందరి దృష్టిలోకి తీసుకెళ్ళాలి. ఇది ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఒక భావజాలాలు కలిగినటువంటి పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు ఇలా ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. మరి ఇప్పుడు ఈ రామరాజ్య స్థాపన చేయడానికి ఏం చేయాలంటే అన్ని గుడులు వాళ్ళకి అప్పగించి అందరూ పూజారులు అందరూ అర్చకులు వారికి దాసోహమై సరెండర్ అయిపోవాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఇక్ష్వాకు వంశం యొక్క పద్ధతులు తెలియవంట, వాటి గురించి నియమావళి తెలియదంట. రాముడు ఏ పద్ధతిలో ఏ దేవుణ్ణి పూజించారో ఒకసారి చెప్పాలి. రాముడిని పూజించడానికి పద్ధతులు ఎక్కడ ఎవడు రాశారో ఒకసారి చూయించాలి. ఎందుకంటే రామరాజ్య స్థాపన అంటూ సామాన్యుల పైన పడి విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తుంటే చూస్తూ ఎవడు ఊరుకోడు. రాజ్యాంగబద్ధంగా మీకు పడాల్సిన శిక్షలు పడతాయి అంటూ అర్చక సంఘాలు మొత్తం చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆయన పైన కేసు కూడా పెడతాం జరిగింది. వాళ్ళలో ఒకరు దొరికారంట.
కానీ ఏది ఏమైనప్పటికీ ఇలా దాడులు చేసి అర్చకులను ఇలా భయభ్రాంతులకు గురి చేసి చేయడం అనేది చాలా తప్పు. దీన్ని పోస్ట్ 360 తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి రామరాజ్యం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఎవడో స్థాపించలేడని కూడా ముక్త కంఠంతో చెప్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే ఎంతవరకైనా పోరాడి ఎంత మందినైనా ఏ విధంగా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.